జయ శ్రీమన్నారాయణ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే मध्ये पुष्पकम आसने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. జయ శ్రీమన్నారాయణ. శ్రీమద్ రామాయణం వాల్మీకి ముఖం నుండి వచ్చిన వేదం అన్నమాట. మనకి లభించిన ఈ మానవ శరీరాన్ని అసలు మనకి ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు. అసలు ఏది మనకి సుఖమో ఏది దుఃఖమో అసలు మన బుద్ధితోనే నిర్ణయించుకోలేము. అందుకే అది తెలియజేయడానికే వచ్చింది వేదం. కానీ వేదం అందరికీ అందుబాటులో లేదు కనుక ఇది అందరికీ అందించాలి అని సంకల్పించి ఋషులు ఆటవిక వృత్తిలో ఉన్న ఋక్షుడు అనేవానికి రామమంత్రాన్ని ఉపదేశించి వాల్మీకిగా మార్చారు. రామనామం ఆయన ఏం చేశాడు? రామనామం యొక్క ప్రభావం ఎలాంటిది అంటే ఎంత రాజసుడైనా కానీ తామసుడైనా సరే సాత్వికుడిగా మార్చగలదన్నమాట. ఈ రామనామ ప్రభావంతోనే వాల్మీకి ఆవిర్భవించాడు. కానీ రామనామం తెలుసు కానీ రాముని గురించి అతనికి తెలియదన్నమాట. సో రామ మంత్రాన్ని ఎవరు ఉపదేశించారు? ఈ ఋషులే ఉపదేశించారు. సో ఆయనకి వాల్మీకిగా మారాడనమాట. అయితే రామనామ ప్రభావం తెలుసు కానీ రాముడు తెలియదు. అందుకనే ఇంకా రాముడంటే సాక్షాత్ పరంధాముడు కదా, సర్వ జగత్ కారణానికి కారణమైన పరబ్రహ్మ ఆయన. మానవత్వాన్ని నిలపాలి అని చెప్పి వేదాలనిచ్చినా శాస్త్రాలనిచ్చినా ప్రయోజనం లేక తనే స్వయంగా మానవుడిగా రావాలి అని సంకల్పించుకున్నాడు. అలాగే శ్రీదేవితో కూడి అలాగే తన అందరి దేవతలను సోదరులుగా సేవకులుగా అనేకలను జన్మింపజేసుకున్నాడు. అందరూ మానవులు వానరులయ్యారు. వీరందరూ కలిసి మానవుడు అసలు జీవితాన్ని ఎలా నడిపిస్తే తాను సుఖపడతాడు, ఇతరులను సుఖాన్ని అందివ్వగలడు, అలాగే తను పొందాల్సిన గమ్యాన్ని ఎలా పొందవచ్చు అని తను ఆచరించి చూపాడు శ్రీరాముడు. అదే కదా శ్రీరామచరితం అంటే. అలా శ్రీరామనామంతో సిద్ధి పొందిన మహర్షిమో వాల్మీకి. తన ఆశ్రమంలో శ్రీరామనామాన్ని జపిస్తున్నాడు. వాల్మీకి రామనామ మహిమ తెలుసు కానీ రాముడు మహిమ తెలియదు. దాన్ని తెలుసుకోవాలని నారదుణ్ణి ప్రశ్నిస్తాడనమాట. శ్రీరాముడు అయితే ఈ లోకంలో దేవుడిగా లేడు కదా, మనుష్యుడిగానే ఉన్నాడు. కాబట్టి నారదుడు వచ్చి ఒక ఆచార్యుడిగా ఈ వాల్మీకి ఈ రామాయణం అంటే ఏంటి, పరుడంటే ఏంటో వివరించడానికే వచ్చాడు. నారదుడు ఎలాంటి వాడు అంటే ఏ రూపంలో ఉన్నా పరమాత్మను తెలుసుకోగలిగిన వాడు నారదుడు అనమాట. అందుకనే వేదాన్ని బాగా తెలిసిన నారదుడు కనుక శ్రీరాముడు ఈ లోకంలో ఉన్నాడు అతనికి తెలుసు. కానీ వాల్మీకి శ్రీరాముడు తెలుసు కానీ ఆయనే పరబ్రహ్మ అనే విషయం అని తెలియదు. నారదుడు ఏం చేస్తాడు? ధర్మాధర్మాలకి జ్ఞానానికి అజ్ఞానానికి కలహం కలిగించి ధర్మాన్ని జ్ఞానాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. అలాంటి నారదుడు వాల్మీకి దగ్గరికి వచ్చాడు. తన సంశయాలు తీర్చమని వాల్మీకి ప్రశ్నించాడనమాట. అప్పుడు ఇతడి ప్రశ్న ఏంటి? వాల్మీకి ప్రశ్న ఏంటి? ఒక పురుషుని గురించి కాదు, ఒక పురుషుడు ఎలా ఉంటాడు, ఒక మానవుడు ఎలా ఉంటాడు అవి కాదు.
ఈ లోకంలో నడయాడుతున్న పరమ పురుషుడు ఎవరు అని తెలుసుకోవాలి అనుకున్నాడు. అందుకనే ఈ శ్రీరామాయణంలో శ్రీరామ చరిత్రలో 100 శ్లోకాలలో సంగ్రహంగా నారదుడు వాల్మీకి వివరించాడనమాట. ఏమని అడిగాడు? కొన్ని గుణాలను అడిగాడు. వాల్మీకి నారద మహర్షిని ప్రశ్నిస్తున్నాడు. కొన్ని గుణాలను అడిగాడు, 16 గుణాలను అడిగాడు. అంటే ఈ 16 గుణాలు ఉన్నవాడు పరిపూర్ణ మానవుడే దీన్ని ఆచరించిన నాడు భగవంతుడితో సమానంగా అవుతాడనమాట. అయితే అలాంటి ఒక వాల్మీకి అనుకుంటున్నాడు, ఒక్క నరుడి నామమే రామనామం అయితే దాన్ని జపించి ఇంత మహర్షి అవ్వడం అనేది కష్టం కదా, అందుకనే సంభవం కాదు కదా. రామనామం జపిస్తేనే రామనామంలో ప్రభావం ఉంది తెలుసు, కానీ రామనామం తాను జపించాడు, కానీ ఇంత వాడడం సంభవం కాదు కదా. అతడు నరరూపంలో ఉన్న పరాత్పరుడై ఉంటాడు. ఎవరి నామాన్ని జపిస్తే సిద్ధి కలుగుతుంది, పరాత్పరుడి నామాన్ని జపిస్తే సిద్ధి కలుగుతుంది. ఆ నామం ఈయనేనా? నామము ఈయన ఒక్కటేనా? అట్టి పురుషోత్తముడైన రాముడంటే లేకపోతే ఈ నామానికి అంత ప్రభావం ఎలా ఉంటుంది? అందుకని అతని చరిత్రను తెలుసుకోవాలి అని సంకల్పించి ఆ నరుడి గురించి ప్రశ్నించాడనమాట. రామాయణంలో వాల్మీకి అడిగిన ప్రశ్న నరుడి గురించే, నారదుడు చెప్పిన సమాధానం ఒక మనిషి గురించే. కానీ రహస్యంగా ఏంటి అంటే భగవంతుడే ఇలా నరుడి రూపంలో దిగి వచ్చాడు అనే విషయం రహస్యంగా ఉంచాడనమాట. అందుకని వాల్మీకి రామాయణంలో మానవుడిగా గడపాలి అనుకుంటే 16 గుణాలు వాల్మీకి అడుగుతాడనమాట. ఆ 16 గుణాలే 16 కళలు లాంటివి. అది చంద్రుడికి 16 కళలు ఉంటాయి కదా, శ్రీరామచంద్రుడికి కూడా 16 గుణాలు ఉన్నాయి. అందుకే శ్రీరామచంద్రుడు అని అన్నారనమాట. అందులో కొన్ని గుణాలను మనం తెలుసుకున్నాం. గుణవాన్ అంటే సౌశీల్యం, అందరితో కలిసిమెలిసి ఉండడం సౌశీల్యం. తక్కువ వాళ్ళతో జాతి చేత కానీ, విద్య చేత కానీ, ధనం చేత కానీ ఎంత గొప్పవాడైనా తనకంటే తక్కువ వాళ్ళతో అరమరికలు లేకుండా కలిసి ఉండడం అనేది నేర్పాడు శ్రీరాముడు. అది మొదటి గుణం, సౌశీల్యం. ఆ తర్వాత గుణం ఏంటి? వీర్యవంతుడు. సరే, అందరితో అరమరికలు లేకుండా కలిసిపోవాలి, కానీ తక్కువ వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళ గుణాలు మనకి అంటకూడదు, మనకి రాకూడదు. అంటే ఎంత నీచమైన పదార్థాల్లో ఉన్నా సరే వాళ్ళ సంబంధం చేత మనలో మార్పు రాకూడదు అని, అది వీర్యవంతుడు అని చెప్పారు. వీర్యవంతుడు అనమాట. తర్వాత గుణంలో ధర్మజ్ఞుడు అవ్వాలి అన్నారు. అంటే ధర్మాన్ని తెలిసినవాడు, దానిని ఆచరించినవాడు ధర్మజ్ఞుడు. ఇలా మనం కూడా దాంట్లో 2 ధర్మాలు చెప్పారు, సామాన్య ధర్మం, విశేష ధర్మం అని. ఇక్కడ లౌకికంగా తల్లిదండ్రులకు సేవ చేసి వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషపడ్డం అనేది అది మామూలు సామాన్య ధర్మమే. కానీ విశేష ధర్మం ఏంటి అంటే దేవతలకి యజ్ఞయాగాదులు చేయడం, ఇవన్నీ దేవతలని ఆనందింపచేస్తే ఆనందించినప్పుడు అలాగే దైవ ప్రీతిగా మన పనులు సాగించడం అనేది విశేష ధర్మం. ఇది ధర్మజ్ఞుడు అన్నారు. అలా ఎవరు చేస్తారో ధర్మజ్ఞుడు. ఇంకా తర్వాత కృతజ్ఞత ఉండాలి తప్పకుండా. మనిషి అన్నవాడికి కృతజ్ఞత అనేది ఉండాలి. ఎలాంటిది? ఒకళ్ళు చేసిన ఉపకారం చాలా చిన్నదైనా సరే, అనుకోకుండా చేసినా సరే దాన్ని గుర్తుంచుకోవాలి, ఉపకారాలని గుర్తుంచుకోవాలి. అలాగే ఒకళ్ళు చేసిన అపకారాలు మర్చిపోవడం అనేది ఉదాత్తమైన లక్షణం అని చెప్పారు. అందుకని కృతజ్ఞుడిగా ఉండాలి అని చెప్పారు. అని వాడు మనకు కావాలని చేయకపోయినా, అనుకోకుండా మాటలోనో చేతలోనో ఒకళ్ళు మనకి ఉపకారం చేస్తే అతడు చెయ్యాలని కూడా అనుకోలేదు, కానీ జరిగింది, దాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. కానీ అలాగే అపకారాలు ఎన్ని చేసినా కూడా పట్టించుకోకూడదు. అది కృతజ్ఞత అన్నమాట. ఆ తర్వాత సత్యవాక్కుడు అన్నారు. ఎంత కష్టమైనా అసత్యాన్ని పలకకుండా ఉండడం అనేది అలవర్చుకోవాలి అని ఆయన సత్య పరాక్రముడు అన్నారు.
ఇంక తర్వాతది ఏం చెప్పాం, 6వ గుణం దృఢవ్రతుడు అన్నాం. దృఢవ్రతుడు అంటే దృఢమైన సంకల్పం కలిగిన వాడు. అంటే ఎప్పుడైనా మన సంకల్పించిన పనిని వదలకుండా పట్టుదలతో నెరవేరిస్తే అది దృఢవ్రతం అంటారు. అనగా పట్టుదల అన్నమాట. ఇది ఆ తర్వాత తనే, అందుకే రాముడు కూడా మనం అన్ని ఉదాహరణలతో చెప్పుకున్నాం కదా. అందుకే తన శరణి పొందాడు అని చెప్తే తప్పకుండా రక్షణ ఇస్తాను అని చెప్పాడు. అది దృఢవ్రతం. వాళ్ళకి శ్రీరాముడు ఎవరైనా సరే నువ్వే నాకు శరణము అని ఒక్కసారి అంటే చాలు, వారికి నేను ఎవరి వలన ఆపద కలిగినా కూడా అభయం ఇస్తాను అని చెప్పాడనమాట. ఇది నరుడుకు కూడా ఉండాలి, ఈ దృఢవ్రతం అనేది. తర్వాత చారిత్రము. ఇప్పటివరకు 6 కదా చెప్పుకున్నా. చారిత్రం అంటే క్యారెక్టర్ అనమాట. అంటే మంచి నడవడి కలిగి ఉండడం. అసలు ఎలాంటి నడవడి అంటే సరైన ప్రవర్తన లేకపోతే అది ఉన్న జ్ఞానం కూడా వ్యర్థమే. శ్రీరామచంద్రుడు ఎలాగైనా సరే తండ్రి మాట విన్నాడు, అరణ్యానికి వచ్చాడు. సీతా లక్ష్మణులతో పంచవటిలో ఉన్నాడు. అప్పుడు ఉన్నప్పుడు భరతుడు ఏం చేశాడు, తన్ని మళ్ళీ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తల్లులతో, మంత్రులతో, పురోహితులతో, ప్రజలతో, సైన్యంతో వచ్చి రాజ్యాన్ని స్వీకరించు, మళ్ళీ వచ్చి పరిపాలించు, రాజ్యాన్ని స్వీకరించు అని చెప్పాడు. కానీ శ్రీరాముడు అంగీకరించలేదు. తండ్రి మాటని కాదని తన రాజ్యం స్వీకరించడం కానీ, భరతుడు అరణ్యంలో ఉండడం కానీ తగదని తిరస్కరించాడు. నేను నీ బదులు అరణ్యంలో ఉంటానన్నాడు కదా భరతుడు, అది 2 వద్దు అని తిరస్కరించాడు. వశిష్ఠుడు చెప్పినా అంగీకరించలేదంట. చివరికి జాబాలి అని ఆయన చెప్తున్నాడు, తండ్రికి ఇచ్చిన మాటను తండ్రికి ఇచ్చిన మాట అంటున్నావు కదా, చనిపోయిన తండ్రికి ఏదో తృప్తి కలుగుతుంది అనుకోవడం పొరపాటు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఉండగా చెప్పిన మాట నడవడం చేత కానీ, అదే ఇక్కడే అంటే అలా నడవడం వల్ల అంటే వాళ్ళు ఎప్పుడో మనకి చెప్పారు కదా, వాళ్ళు చెప్పారు, చనిపోయారు, మళ్ళీ అలా ఏం మనం ఫాలో అవ్వక్కర్లేదు. ఇక్కడ ఎవరికో పెట్టిన భోజనం పెడితే వాళ్ళకి తృప్తి కలుగుతుంది అనుకోవడం కానీ మూర్ఖత్వం. ఒక వ్యక్తి తండ్రి అనుకోవడం పొరపాటు. ఎందుకు అంటే చనిపోయిన తర్వాత తండ్రి కాదు కదా, ఆత్మగా మారిపోయి వెళ్తాడు కదా. అతని ఎలా పుడతాడు అంటే అతని ఒక పురుషుడి శుక్లం, స్త్రీ యొక్క శోణితం కలిసి పిండంగా ఏర్పడుతుంది. అంతేగాని ఒక వ్యక్తి తన జన్మకు కారణం కాదు. అందుకని తండ్రి ఇచ్చిన మాటను పాలించడం కానీ, రాజ్యాన్ని వదిలి అరణ్యంలో ఉండడం కానీ అవివేకమని బోధించాడంట. ఆయన ఒక నాస్తికుడు అనమాట, చెప్పాడంట. అందుకని అప్పుడు శ్రీరాముడు అన్నాడంట, పూర్వకాలం నుండి పెద్దలు ఆచరిస్తున్న మార్గాన్నే నడవాలి, అది మన కర్తవ్యం. తోచిన మార్గంలో నడిస్తే అది ధర్మభ్రష్టుడు అంటారు. అలాగే మాటని తప్పిన వాడిని చూసి లోకమంతా కూడా తాచుపాముని చూసినట్టుగా భయపడుతుంది. ఆడిన మాటని తప్పిన నేను రాజుగా ఉంటే ప్రజలు కూడా అట్లాగే ప్రవర్తిస్తారు అని అసలు చెప్తున్నాడు అనమాట. అతడు ఒక వ్యక్తి ఉత్తమ కులంలో పుట్టాడా, పవిత్రుడా కాదా, పిరికి పందా అని తెలుసుకోవాలి అంటే అతని క్యారెక్టరే ముఖ్యం అన్నమాట. నేను రాజ్యాన్ని భరతుడికి ఇస్తానని అంగీకరించి అందరూ కోరారు కదా అని మళ్ళీ స్వీకరించాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, నా క్యారెక్టర్లో అది ఒక మచ్చలాగా అపవిత్రమైపోతుంది. అందుకని నేను వెనక్కి రాను అని చెప్పాడంట. అని జాబాలికి సమాధానం చెప్పి అతడి మీద చాలా కోపం వచ్చింది రాముడికి. కానీ లోపలే చేసుకుని మృదువుగా అంటున్నాడంట, మీలాంటి వారిని పురోహితుడిగా ఎన్నుకున్న మా తండ్రి కానీ ఏమనాలి అన్నాడంట. ఏమనాలో తెలియకున్నది అన్నాడంట. అంటే ఇలాంటి చెడ్డగా మాట్లాడుతున్నాడు కదా. ఇది రాముని చరిత్ర, ఇది దీక్ష. ఆయన మార్పు లేదు. అలాగే ఆయనకి ఆ గుణం, ఇప్పుడు మానవుడిగా ఆ గుణం ఎవరికి ఉండే, భగవంతుడిగా ఉన్నప్పుడు కూడా అదే గుణం ఉంది భగవంతుడికి కూడా. ఎలా ఉంది అంటే సృష్టి స్థితి లయలు చేసేది భగవంతుడే కదా.
అసలు బ్రహ్మ కదిలాకే జగత్ అనేది ఏర్పడింది. సూక్ష్మంగా తన శరీరంగా ఉన్న జీవ ప్రకృతులు అంటే జీవులని ప్రకృతులని జగత్తుగా తన సంకల్పంతో మార్చి దానిలో తాను చేరి ఉన్నాడు. ఈ చరిత్ర లేనివాడు పరుడు కాదు. పరుడికి కూడా అలాగే ఉన్నాడు. అలాగే ఇంకొకటి ఏంటి, సర్వభూత హితకరుడు. ఏంటి 8వది అడిగిన దాంట్లో మీరు రాసుకున్నారా ఏమన్నా? గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, సత్యవాక్యుడు, దృఢవతుడు, చారిత్రము, తర్వాత సర్వభూత హితకరుడు. ఇది 8వది. అంటే అందరి యొక్క హితాన్ని కోరేవాడు మానవుడు. పైన దేవతలైనా సరే, ఈ లోకంలో ఉన్న మనుషులైనా సరే, పశు పక్షాదులైనా సరే మానవుడిపైనే ఆధారపడి ఉన్నారు. ఇది తనలో సర్వభూతాలలో పరమాత్మ ఆత్మగా ఉన్నాడని తెలిసి అతని శరీరంగా ఈ విశ్వాన్ని ప్రేమించాలి. అలాగే ఇది మానవత్వం. అందరిలో ఉన్నాడు భగవంతుడు అని అందరి మంచిని కోరుకుంటూ ప్రవర్తించడమే మానవత్వం. అది అందుకని శ్రీరామచంద్రుడు కూడా అయోధ్యలో ఉన్నప్పుడు మనుషుల్లో ఎవ్వరికి బాధ కలిగినా సరే వారికంటే తానే ఎక్కువగా దుఃఖపడేవాడట. అంటే ఒక బిడ్డకి ఆపద కలిగితే ఒక రక్షించగలిగి కూడా రక్షించలేకపోయానే అని ఒక పసిబిడ్డ తల్లి ఎలా ఎక్కువ దుఃఖిస్తుందో, అలాగే తను రాజు కదా, తను రక్షించగలిగే శక్తి ఉండి కూడా వారికి ఆపద కలగకుండా ఎందుకు రక్షించలేకపోయాను అని శ్రీరాముడు దుఃఖించేవాడట. ఒక్క మనుషులకే కాదు, ఎవ్వరికి దుఃఖం కలిగినా రాముడు అలాగే దుఃఖపడేవాడంట. అరణ్యంలో సీతమ్మని తీసుకుపోతుంటే రావణునితో యుద్ధం చేసి రెక్కలు తెగి పడి ఉన్నాడు జటాయు అని పక్షి కోసం ఎంత విలపించాడండి. అరే నా కర్మ చూడండి, వనవాసం వచ్చాను, వనవాసం కలిగింది, సీతమ్మ కనపడకుండా పోయింది, నా దౌర్భాగ్యం వల్ల ఈ పక్షి కూడా చనిపోయింది, నా దురదృష్టం ఎంత శక్తి ఉంది అని శ్రీరాముడు ఎంత ఏడ్చాడంట. ఇలా అందరికీ మేలు కలగాలని కోరుకోవడం, మేలు కలిగించడం అనేది మానవత్వం. దీనిని తన ఆచరణలో చూపించాడు శ్రీరామచంద్రుడు. ఆ పక్షికి సంస్కారం చేసి మోక్షాన్ని కూడా ప్రసాదించాడు. ఇంకా 9వది ఏంటి, విద్వాంసుడు అంటే మానవుడికి ప్రధానంగా కావాల్సింది జ్ఞానం. ఇక్కడ ఈ జ్ఞానం ఎలా సంపాదిస్తారు అంటే వేదాలని, వేదాంగాలని, శాస్త్రాలని, ధనుర్వేదాది విద్యలని కూడా బాగా నేర్చుకుని జ్ఞానాన్ని సంపాదిస్తారు. అలా సంపాదించిన వాడు శ్రీరాముడు. అందుకని అతని విద్వాంసుడు. శ్రీరాముడు ఎంత విద్యలను సంపాదించిన వాడు, ఎంతో వినయం కూడా ఉంది ఆయనకి. అలాగే ఉత్తి తెలుసుకుంటే సరిపోతుందా? ఇవన్నీ తెలుసుకుంటే సరిపోదు, దాని అర్థాలను తెలుసుకోవాలి, దానిలో పూర్తిగా అర్థం చేసుకోవాలి దాన్ని. అప్పుడే అది మళ్ళీ అవసరమైనప్పుడు అది స్మరణకి రావాలి, గుర్తుకు రావాలి. మనం ఎవరికైనా చెప్పేటప్పుడు, నేర్చేటప్పుడు మళ్ళీ గుర్తుకు రావాలి. వాటిని ఎలా ప్రయోగించాలో కూడా తెలియాలి. అందుకని మానవుడికి తెలియడం మాత్రం చాలదు, దానిని సమయానికి చెప్పగలిగే ప్రతిభ కూడా ఉండాలి అని చెప్పాడనమాట. అది ఉన్నవాడు శ్రీరాముడు అనమాట. అందుకే అంటే భగవంతుడి లక్షణాలు, ఈయన లక్షణాలు ఇద్దరు ఒకటే కదా. ఇక్కడ మానవుడిగా అదే లక్షణాలు ఉన్నాయి, అదే గుణాలు ఉన్నాయి. భగవంతుడిని ఏమంటారు? సర్వజ్ఞుడు, సర్వవిద్ అంటాం కదా. అలాగే అంటే సృష్టి చేయాలి అంటే సర్వజ్ఞత్వం అనేది కావాలి, అంటే పూర్తిగా తెలిసి ఉండాలి. అంటే ప్రతి జీవి యొక్క కర్మలేంటి, వాని తారతమ్యాలు ఏంటి, వాడిని అనుభవించడానికి ఈ ప్రకృతిలోంచి ఎలాంటి శరీరాలుగా మార్చాలి, ఇవన్నీ కూడా నీకు తెలిసి ఉండాలి. అప్పుడు వాళ్ళ కర్మ అనుభవించడానికి మళ్ళీ ఇక్కడ బయట పదార్థాలను సృష్టించడం, భోగోపకరణాలు అనుభవించడానికి భోగోపకరణాలని, భోగ్య పదార్థాలని
ఇవన్నీ ఎలా సృష్టించాలో అని తెలిసినవాడు భగవంతుడు. ఆ లక్షణాలే ఇప్పుడు శ్రీరాముడికి కూడా చెప్తున్నారు. అంటే భగవంతుడే శ్రీరాముడు అని చెప్పడం అన్నమాట. తర్వాత సమర్థుడు. 10వ లక్షణం ఏంటి? సమర్థుడు. జ్ఞానం ఉంటే సరిపోదు, సామర్థ్యం కూడా ఉండాలి అన్నాడు. అందుకనే విద్వాంసుడు ఎవరు అని ప్రశ్నించాక సమర్థుడు ఎవరు అని ప్రశ్నించాడు వాల్మీకి. అంటే ధర్మాలను తెలుసుకుంటే సరిపోదు, ఇది ధర్మం అది ధర్మం, ఇలా చేస్తే ధర్మం అది చేస్తే ధర్మం కాదు, దాన్ని ఆచరించే సామర్థ్యం కూడా ఉండాలి. అందుకని విశ్వామిత్రుడు అస్త్రాలని, దాన్ని ఎలా ఉపసంహరించాలి ఇవన్నీ కూడా ఉపదేశించాడు. వెంటనే ఏం చేశాడు అప్పుడు? ఈ మారీచ సుబాహుల మీద ప్రయోగించాడు. అలాగే నేర్చుకున్న అస్త్రాలకి నేర్చుకున్నందుకు సార్థకతని చూపించాడు. అలాగే దక్షిణ సముద్ర తీరంలో ఒకసారి సముద్రాన్ని దారి ఇమ్మని ప్రార్థించాడు. ఎప్పుడు? లంకకి వెళ్ళడానికి సేతువు నిర్మిద్దామని చెప్పి. కానీ అతడు ప్రార్థిస్తే ఆయన ఇవ్వలేదు. అప్పుడు బాణం కోపంతో సముద్రుడి మీద బాణాన్ని ఎక్కబెట్టాడు. వెంటనే సముద్రుడు వచ్చి శరణాగతి చేశాడు. అప్పుడు ఏం చేశాడు? అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? సముద్రాన్ని పీల్చేసి ఎడారి చేస్తున్నారంట కొంతమంది సముద్రుడికి శత్రువులు అన్నమాట. అక్కడ బాణాలని ప్రయోగించగలిగిన సమర్థుడయ్యాడు శ్రీరాముడు అనమాట. అలాగే సుగ్రీవుడిని నమ్మించడానికి సుగ్రీవుడి 7 చెట్లని ఒకేసారి భేదించమంటే అలాగే అని చెప్పి ఒక్క చెట్టు కాదు 7 చెట్లని ఒకే బాణంతో విరక్కొట్టి మళ్ళీ అది వచ్చి మళ్ళీ తన అమ్ముల పొదలో చేరుకుందంట. ఇంతటి సమర్థుడు అనమాట శ్రీరాముడు. అలాగే మానవులకు కావాల్సింది కేవలం పాండిత్యం కాదు, దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎట్లా ప్రయోగించాలో తెలిసి ఉపయోగించగల సామర్థ్యం ఉండాలి. అప్పుడే మానవుడు అని ప్రదర్శించాడు శ్రీరాముడు అనమాట. అంటే భగవానుడికి ఉండే లక్షణమే పరమాత్మకు ఉండే లక్షణమే ఇక్కడ ఈ లక్షణం కూడా. ఏంటి భగవంతుడిలో ఉంది అంటే ఏకమేవ అద్వితీయం అని చెప్పినట్లుగా సంకల్పంతోనే సకల చరాచర సృష్టిని చేశాడు భగవంతుడు కదా. అన్ని పదార్థాల్లో జీవుణ్ణి తన శరీరంగా ఎంచుకున్నాడు. అంటే మనలో ఉండే జీవాత్మలో పరమాత్మ ఉంటాడు కదా, శరీరంగా ఉంచుకున్నాడు. తాను ఆత్మ అయి అందులో ప్రవేశించి ఎందులో ఉన్నా ఆత్మలో ఉన్నానని కూడా తెలియకుండా అంతా కంట్రోల్ చేస్తున్నాడు. నియమించగల శక్తి గలవాడు భగవంతుడు అనమాట. అందుకని ఇలాంటి వాడు ఇంతవాడు అని చెప్పాలి అని శక్తి మహిమ కలగవాడు భగవంతుడు. ఇది భగవంతుడి సామర్థ్యం. ఇది ఇలా దీన్ని ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని సామర్థ్యాన్ని ఎరిగి ఎలా ప్రవర్తించాలో చూపించాడు శ్రీరాముడు కూడా. తర్వాత సదైక ప్రియదర్శనుడు. అంటే అందరికీ ప్రియదర్శనుడు అంటే ఇష్టమైన వాడు అనమాట. ఎప్పుడు ఎవరు చూసినా కూడా ఆనందమే కలిగేటట్లుగా మానవుడు ఉండాలి అని చెప్తారు. అబ్బా వీడొచ్చాడు రా అని ఏడ్చేటట్టు కాదు, ఆనందమే ఉండాలని చూడంగానే సంతోషంతో మాట్లాడాలనిపించాలి, సంతోషంతో రమ్మనిపించాలి. ఇలా ఎప్పుడు కూడా ఆనందమే కలిగేటట్టుగా ఎవరు ఎక్కడ చూసినా కూడా ఆనందమే కలగాలి అన్నట్టుగా ఉండాలి. అయితే అది ఎలా వస్తుంది అంటే కేవలం సత్వగుణం వల్లే కలుగుతుంది. సత్వగుణమే అందరికీ సుఖాన్ని కలిగిస్తుంది, రజోగుణం దుఃఖాన్ని కలిగిస్తుంది అంటారు కదా. అందుకనే మానవుళ్ళ సత్వగుణం ఉన్నప్పుడే ఎప్పుడు కూడా అందరికీ ప్రీతిని కలిగిస్తూ ఉంటాడనమాట. అలాగే శ్రీరాముడు కూడా అంతే. మనుషులకి మాత్రమే కాదు, పశువులకి, వృక్షాసులకి, నదులకి కూడా ప్రీతిని కలిగిస్తూ ఉండేవాడంట. ఎలా అంటే మనుషులలో చెప్తే వాలిని చంపిన తర్వాత తార అసలు తిట్టాలని వచ్చి రాముడిని చూడంగానే ఆవేశం తగ్గిపోయి పొగడడం మొదలుపెట్టిందంట. అలాగే శూర్పణఖ కూడా అంతే. ముక్కు చెవులు తెగి తన రావణాసురుడి దగ్గరికి వెళ్ళి కరుణి వద్దకు వెళ్ళింది కదా. వెళ్ళి రామదర్శనం, ఈ రాముడు ఇలాంటివాడు అలాంటివాడు అంటుందంట, కానీ అసలు ఎవరో చెప్పదంట. అంటే అంత తృప్తి కలిగింది. మన దూషించడం కూడా మరచిపోయి
తరుణౌ రూప సంపన్న పుండరీక విశాలాక్షు అని సౌందర్యాన్ని పొగడడం మొదలుపెట్టిందంట. అందుకే రాముడు సదైక ప్రియదర్శనుడు అన్నాడు. మానవుడు కూడా ఈ లక్షణాన్ని అలవర్చుకోవాలి అని శ్రీరాముడు నిరూపించాడు. అంటే ఎలా అంటే సత్వగుణం పెరిగితే ఆటోమేటిక్గా సదైక ప్రియదర్శనుడు అవుతాడు అనమాట అందరికీ. తర్వాత ఆత్మవంతుడు ఎవరు అని 12వ దాంట్లో అడుగుతాడు. ఆత్మవంతుడు అంటే ఆత్మ అంటే ఏంటంటే ఇక్కడ ధైర్యం. ధైర్యం ఏ సిచ్యుయేషన్స్లో అయినా ధైర్యంగా ఉండడం అనేది ఆత్మవంతుడు అనమాట. ఎలా అంటే శ్రీరాముడి సంఘటన ఏం జరిగింది అంటే అరణ్యానికి వెళ్ళమని కైకేయి తన అంతఃపురానికి పిలిచి చెప్పింది. అంతవరకు రాముడు ఏమనుకున్నాడు, పట్టాభిషేకం జరుగుతుంది అని అనుకున్నాడు. కానీ కైకేయి తన్ని పిలిచి తండ్రి చెప్పలేదు, కైకేయి చెప్పింది. మీ నాన్నగారు చెప్పలేకపోతున్నారు, నువ్వు అడవికి వెళ్ళాలి, ఇది నా కోరిక అని చెప్పింది అనమాట. కానీ అలా అన్నా సరే ఆయనకి ఏమీ మనసులో మాత్రం మార్పు జరగలేదు. అలాగే అన్నాడనమాట. మాటలతో అంగీకరించేశాడు. అలాగే తాటకని చూసినప్పుడు కానీ, మారీచ సుబాహువులు ఎదిరించినప్పుడు కానీ, 14,000 మంది రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు కానీ రాముడు మనసులో ఎప్పుడు కూడా చెల్లించలేదంటే కంగారు పడలేదు, గాబరా పడలేదు. మనసు నిలకడగా ఉంది ఆయనకి. ఇది అందుకని ఆత్మవంతుడు. అలాంటి లక్షణాలే మనకు కూడా ఉండాలి. ఏ పరిస్థితుల్లో అయినా చెల్లించకుండా ఉండడం, భయపడకుండా ఉండడం అన్నమాట. ఇక 13వది ఏంటి, జితక్రోధ అన్నారు. జితక్రోధుడు నిజంగా నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటి అంటే మానవుడు అనేవాడు ప్రధానంగా నేర్చుకోవాల్సిన లక్షణాలు శ్రీరాముడి తన ఆచరణలో చూపించాడు. మనకి మానవులకి క్రోధం ఉండాలి, కానీ దానికి వశపడిపోకూడదు. దానిని జయించి తన వశంలో ఉంచుకోవాలి. అందుకనే క్రోధం లేనివాడు అనలేదు రాముణ్ణి, క్రోధాన్ని జయించినవాడు జితక్రోధ అన్నారు అని వాల్మీకి చెప్పాడనమాట. ఇది శ్రీరాముడు నిరూపించుకున్నాడనమాట. అవసరమైనప్పుడు కోపం రావాలి, కానీ అది తన కంట్రోల్లో ఉండాలన్నమాట. అంటే కంట్రోల్ దాటిపోయి ఏమవుతుంది, తిట్లు మొదలు పెట్టడం, ఇంకా లేకపోతే కొట్టుకోవడం, ఇలాంటివి ఏం జరగకుండా కంట్రోల్లో ఉండాలి. అందుకని క్రోధం అనేది ఆయనకి వచ్చేది కాదు. అవసరమైతే రాముడికి తన్ని తెప్పించుకునేవాడంట. భయపడాలి కదా, భయపెట్టాలి కదా. క్రోధం లేదు అని చెప్తే అందరూ వచ్చి తినడానికి రెడీగా ఉంటారు, ఒక్కొక్క దెబ్బేయడానికి. కానీ కోపం తెచ్చుకోవాలి అవసరమైనప్పుడు. అందుకని ఈ విషయం కోపం వచ్చినప్పుడు శ్రీరాముడు మాట్లాడే మాటల వల్ల తెలుస్తుందంట. ఏది కోపం వచ్చిన వాడు ఏది మాట్లాడదగిందో ఏది మాట్లాడకూడదో అన్నీ మర్చిపోతాడు కదా. కానీ శ్రీరాముడికి కోపం వస్తే మాటల్లో ఎక్కడా కూడా కఠినత్వం ఉండదు. ఎలా చెప్తున్నా ఒక సంఘటన, సుగ్రీవుడు వర్షాకాలంలో 4 నెలలు కిష్కింధలో ఉండి భార్యలని రాజ్యాలని అనుభవిస్తూ రాముడికి తను ఇచ్చిన మాటను మర్చిపోయాడు. అంటే ఏ మాట, సీతమ్మని అన్వేషిస్తాను నేను. ఆలస్యం అయిపోతుంది, వర్షాకాలం అయిపోయింది, కానీ ఆ మాటే ఎత్తట్లేదు. తను మాత్రం అక్కడ భార్యలతో సంతోషంగా ఉన్నాడనమాట. వర్షాకాలం పోయి శరదృతువు వచ్చేసింది, సుగ్రీవుడేమో ఇంకా రాలేదు. శ్రీరాముడి మనసులోనేమో సీత వేదన భరించలేకుండా ఉంది. సుగ్రీవుడు రాలేదని అప్పుడు లక్ష్మణుడితో కబురు పెట్టడానికి సిద్ధపడ్డాడనమాట. లక్ష్మణ, నువ్వు కిష్కింధకు వెళ్ళు, ఏమని చెప్తావంటే సుగ్రీవ వాలి వెళ్ళిన దారి ఇంకా మూతపడలేదు అని చెప్పు అన్నాడు. మాటకు కట్టుబడు అని చెప్పు అని చెప్పాడు. అంటే అని చెప్పి రమ్మన్నాడు. శ్రీరాముడి కోపంతో అదే చెప్పాడు. అంటే ఆడిన మాట, అంటే 4 నెలల తర్వాత అన్వేషణ మొదలు పెడతామన్నాడు కదా, ఆడిన మాట తప్పి సీతమ్మని అన్వేషింపకుండా ఆలస్యం చేస్తున్న సుగ్రీవుణ్ణి చంపుతానని చెప్పు అని మాటకు అర్థం. కానీ ఆయన అలా చెప్పాడా, వాలిని అనుసరించి నడవకుము అన్నాడు. అంటే ఏంటి, వాలి పోయాడు కదా ముందే, ఆ తర్వాత కదా సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది.
అంటే నువ్వు కూడా వాలి వెళ్ళిన దారిలో వెళ్తావు అంటే ఏంటి, నువ్వు కూడా వాలికి పట్టిన గతే ఇక పడుతుంది నీకు కూడా అని చెప్పడం అనమాట. అందుకని రామాయణంలో శ్రీరాముడికి కోపం వస్తుంది. కోపం వచ్చినా అనలేదు, కోపాన్ని తెప్పించుకున్నాడు అంటారు. అంటే కోపం రాదు, అవసరమైనప్పుడు కోపాన్ని తెప్పించుకుంటాడు. అది కూడా తెప్పించుకున్నప్పుడు వీడి కోపం అంతా ఈ కోపం ఎంతలే అనుకునేట్టు ఉండకూడదు. ఎలా ఉండాలి, ఎవరైనా సరే దేవతలు కూడా భయపడిపోయేవారంట. ఈ గుణాన్ని ఎవరికి కోపం వచ్చినప్పుడు దేవతలు కూడా భయపడతారో వాడెవరు అని అడిగాడు ప్రశ్న వాల్మీకి. కోపాన్ని నిగ్రహించుకోగలిగిన వాడే మానవుడు, మానవుడికి కూడా ఇలాంటి లక్షణమే ఉండాలి అని. ఎంత శ్రీరాముడికి అసలు సహజంగా కోపం రాదట. తనకి ఎంతటి అపకారం చేసినా కోపం రాదు. అందుకని రాజ్యం పోవడానికి కారణమైన మా అందరి మీద కోపం రాలేదు. తనకి రాజ్యం ఇవ్వకూడదు అని వరాన్ని కోరిన కైకేయి మీద కూడా కోపం రాలేదు ఆయనకి. సరే, వారిని అలాగే వారితో ప్రతీకారం వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని కూడా అసలుకి అది తోచలేదన్నమాట. రావణుడి మీద కూడా ఆయనకి నిజంగా కోపం రాలేదు. ఎందుకంటే అధర్మం వాడు అధర్మం చేశాడు. ఆ అధర్మం మళ్ళీ చెయ్యకుండా శిక్షించాలనే అనుకున్నాడు తప్ప చంపాలని ఎప్పుడు అనుకోలేదట. యుద్ధంలో రథం పోయింది, గుర్రాలు పోయాయి, విల్లు విరిగిపోయింది. రావణుడు నిజంగా కోపమే కలవాడైతే రావణుని మీద ఒక్క బాణంతో చంపేసి ఉండొచ్చు అప్పుడే. కానీ గచ్చ అన్నాడు, అంటే వెళ్ళు అని చెప్పాడు. యుద్ధం నుండి వెనక్కి వెళ్ళు, రథంతో విలంబులతో మళ్ళీ వెనక్కి రా అని చెప్పి రమ్మని వెనక్కి పంపించాడు అనమాట. అంటే శ్రీరాముడు ఎందుకు అలా చేశాడు, అధర్మం మీద కోపం రావాలి, కానీ దానిని ఆచరించిన వాడిని వధించడం తప్పు అనుకున్నాడు అనమాట. ఇదే మానవత ప్రధాన లక్షణం అన్నాడు. అలాగే ఇంకొకసారి రావణాసురుడు చనిపోయిన తర్వాత అతనికి దాన సంస్కారాలు చేయమని విభీషణుడు చెప్తాడు. విభీషణుడు అంటాడు, నేను ఎప్పుడైతే రాజ్యాన్ని వదిలేసి నీ దగ్గరకు వచ్చానో వాడికి నాకు సంబంధం లేదు అన్నాడు. అంటే శ్రీరాముడు అన్నాడు, మరణాంతాని వైరాణి, అతను చేసిన తప్పులకి మనకి కలిగిన కోపం అతని మరణం వరకే కానీ తర్వాత డెడ్ బాడీతో కాదు అని చెప్తాడు. చనిపోయిన తర్వాత అతని పగ మనల్ని ఏం చేయలేదు కదా, నీవు సంస్కారం చేయి, ఒకవేళ నువ్వు చేయకపోతే నేను చేస్తాను, నీ సోదరుడు నాకు సోదరుడే కదా అన్నాడంట. అని శ్రీరాముడికి కోపం రాదు, కానీ ఒక్కసారి కోపం వచ్చిందంట ఆయనకి. ఎప్పుడొచ్చింది, రావణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రావణుడు రథం మీద కూర్చుని యుద్ధం చేస్తుంటే రాముడేమో నేల మీద నిలిచి యుద్ధం చేస్తున్నాడు. అది చూసి హనుమకి నచ్చలేదు. రాముడిని తన భుజాల మీదకి ఎక్కించుకున్నాడు. శ్రీరాముడు రావణుడితో యుద్ధం చేస్తున్నాడు అనమాట. అప్పుడు రావణుడు కొట్టే బాణాలన్నీ కూడా రాముడికి తగలకుండా అటు ఇటు మారుస్తూ శరీరాన్ని తప్పిస్తున్నాడు హనుమ. రావణుడికి ఆగ్రహం వచ్చింది, ఈ హనుమ అసలు తగలనివ్వట్లేదు బాణాలు అని చెప్పి కోపం వచ్చిందనమాట. వచ్చి హనుమ మీదే బాణాలు వేయడం మొదలుపెట్టాడంట. హనుమ శరీరం అంతా రక్తం అంతా తడిచిపోయిందంట. అయినా సరే పెద్ద పులిలాగా ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. హనుమ శరీరాన్ని చూసి అప్పుడు రాముడికి కోపం వచ్చిందంట. అది తనని కొట్టిన హక్కు పరవాలేదు, కానీ హనుమని కొట్టినందుకు శ్రీరాముడికి కోపానికి వచ్చింది అన్నాడు. అంటే తన విషయంలో అపచారం చేసిన కోపం రాదు, కానీ తన మీద ప్రేమ ఉన్న వాళ్ళని హింసిస్తే మాత్రం ఊరుకున్నవాడు అసలు హింసిస్తే ఇంకా శాంతి అంటూ ఊరుకున్నవాడు మానవుడు కాదు అని. అంటే తన విషయంలో అపరాధం చేసిన సముద్రుడి పైన, తన భార్య విషయంలో అపరాధం చేసిన కాకాసురుడి మీద కోపం వచ్చినా కూడా వాళ్ళు ఎదురుగా వచ్చి క్షమించండి అంటే కోపం తగ్గిపోయిందట. కానీ ఇప్పుడు ఇలా మనకి రాముడి కోపం, ఇది రాముడి కోపంలోని విశేషం అన్నమాట.
ఇంకా ఆయనకి లోభం కూడా లేదు. రాధ్యాన్ని వదిలేశాడు, తృణప్రాయంగా వదిలేశాడు రాముడు. ఎప్పుడు కూడా ఒక కోరికకు కూడా వశపడనివాడు శ్రీరాముడు. కోపాన్ని తెచ్చుకునేవాడు, తన కోపం రాదు, అవసరమైనప్పుడు తెచ్చుకునేవాడు. ఈ మూడింటిని తన అధీనంలో ఉంచుకున్నవాడు మానవుడని చెప్పి శ్రీరాముడు తనని ఆచరించి చూపించాడు, తన నడవడితో చూపించాడనమాట. అందుకే భగవద్గీతలో చెప్తారుగా, కామం, క్రోధం, లోభం అని 3 నరకానికి 3 దారులు అని. అందుకనే ఈ మూడింటిని కూడా వదలాలి అని తన నడవడితో నిరూపించాడు రాముడు అనమాట. ఇలా నరుడిగా ఇలా మనకి ఎన్నైనాయి ఇప్పటికి? ఎన్నైనాయి? ఓకే, 13 అయినాయి కదా. అందుకనే జితక్రోధుడు అన్నారు. నా ప్రధాన లక్షణమైన ఎవరు ఎంత తప్పు చేసినా వానినైనా భగవంతుడు ద్వేషించడు, శిక్షింపడు. ఎక్కడ? భగవంతుడిగా ఉన్నప్పుడు. మళ్ళీ మళ్ళీ సృష్టి చేస్తాడు, శరీరాలను ఇస్తాడు, మళ్ళీ ధర్మాచరణ చేయమని ఒక అవకాశాన్ని కూడా ఇస్తాడు. ఎప్పుడైనా అలా చేసే అవకాశం తీసుకుని మనం ఉపయోగించుకొని కర్మబంధాన్ని తొలగించుకోవచ్చు కదా. అందుకనే మళ్ళా శరీరాలని ఇస్తూనే ఉంటాడట. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడి చెప్పిన శాస్త్రాలను పాటించకుండా భగవంతుని కంటే భక్తులపై పగపెట్టుకొని లోకానికి, సమాజానికి అశుభాలను చేసేవాడిని కోపం తెచ్చుకుని అయినా శిక్షిస్తాడంట. అందుకే భగవద్గీతలో అన్నాడు, నమే ద్వేషోస్తిన ప్రియ అని. ఇది అలాగే అన్న ఏమని చెప్పాడు? ప్రీతి గలవాడైనా సరే ఆశ్రయించాలి. ఒక్కసారి నాపై ద్వేషమున్నా అప్పటి వరకు ఆశ్రయించాలని వస్తే చాలు, రక్షిస్తాను అన్నవాడే క్షిపామి అజ్రసం అశుభాన్ అన్నాడు. నీచమైన ఆసురభావాలతో నేను జన్మల్లో పడేస్తాను అని కూడా అన్నాడు. ఇది భగవంతుడి యొక్క శీలం అన్నమాట. ఇది మానవుడు అలవాటు చేసుకోవాలి అని ఆచరించి చూపించాడు, మానవులకి నేర్పాడనమాట. తర్వాత ద్యుతిమంతుడు అంటే ద్యుతిమంతుడు ఎవరు అని ప్రశ్నించాడు వాల్మీకి కొన్ని గుణాలని అడుగుతూ. కాంతి గలవాడు అని అర్థం. ద్యుతిమంతుడు అంటే కాంతి గలవాడు అంటే మానవుడికి సహజంగా ప్రకాశం ఉండాలి అన్నారు. చూసేవాళ్ళకి ఆకర్షించాలి అంటే అప్పుడు ఏమలాంటి ద్యుతి అంటే వెలుగు కదా. వెలుగు ఉంటే చీకటి ఉండదు కదా. అంటే అది ద్యుతి అంటే మామూలుగా తెల్లగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలని కాదు, స్వభావంలో, రూపంలో ఉండాలి. అంటే వాడిని చూడంగానే ఇష్టం పెరిగి హింస చేయాలని వచ్చిన వాడు కూడా హింస చేయకుండా ఉండాలన్నమాట, తగ్గిపోవాలి. అలాగే తార కూడా అలాగే కదా. తన భర్త వాలిని చంపాడని కోపంతో, ఉద్రేకంతో శ్రీరాముడి దగ్గరికి వచ్చింది. వాలిని చంపుతాడు కదా రాముడు. శ్రీరాముడిని చూడంగానే ఇంకేమైంది, తన ఆమెలోని తామస భావం తగ్గిపోయి సత్వగుణం బయలుదేరింది. దూషించాలని వచ్చింది కూడా స్తుతించడం మొదలుపెట్టిందంట. ఇది బాహ్యమైన శరీరం వల్ల కలిగేది కాదు, అంతరంగా ఉండే స్వభావం, సత్వగుణం యొక్క మెరుపు ఇది. అందుకని అది ఈ మెరుపు ఏమవుతుంది అంటే అందరిలో కూడా అనుకూల భావాన్ని కలిగిస్తుంది. ఎవరిని చూసినా కూడా వాళ్ళకి వీడు నాకు ఇష్టం లేడు అనిపించదన్నమాట. కాబట్టి పశువులైనా, పక్షులైనా, క్రూర మృగాలైనా, పామరులైనా, ఋషులైనా, రాక్షసులైనా కూడా, ఈవెన్ వానరులు కూడా శ్రీరాముడిని చూసి పరవశమైపోయేవంట. ఇది అందుకనే భగవంతుడి రూపంలో ఉన్నప్పుడు కూడా పరంజ్యోతి స్వరూపుడు అని చెప్పేవాళ్ళు అనమాట. ఇది ద్యుతిమంతుడు అంటే కాంతి గలవాడు అని అర్థం. ఇంకా అనసూయక, అసూయ నిజంగా మనుషుల్లో ఉండేది, ఎక్కువగా ఉండేది అసూయ, సహించలేని తత్వం. ఎదుటి వాళ్ళల్లో ఉండే గుణాన్ని చూసి ఓర్వలేకపోవడమే అసూయ కదా. ఓర్వలేకపోవడం కూడా ఒక దోషంగా అంటున్నారు. వాళ్ళని అసూయ పరులు అంటారు. శ్రీరాముడు అందరిలో కూడా
గుణాన్ని చూసే స్వభావం కలగవాడు, మంచినే చూడాలి అని చెప్పేవాడు అనమాట. ఎందుకు ఒకసారి అరణ్యానికి వెళ్ళడానికి అరణ్యానికి వచ్చేటప్పుడు భరతుడు సైన్యంతో మంత్రులతో చిత్రకూటానికి వస్తున్నాడు. దూరంగా చాలా సైన్యం వచ్చింది, మంత్రులు తల్లులు అందరూ ఉన్నారు కదా. అప్పుడు చెట్టు మీద నుంచి చూస్తే భరతుడికి ఒక ధ్వజం ఉండేదంట. ఆ ధ్వజం చూడంగానే ఓ భరతుడు వస్తున్నాడని తెలిసిపోయింది లక్ష్మణుడికి. ఇంకా వచ్చి రంగానే అన్న భరతుడు వచ్చేస్తున్నాడు, మన చంపడానికి వస్తున్నాడు, మన చంపితే శాశ్వతంగా రాజ్యాన్ని పొందొచ్చు అని దూషించాడంట. అప్పుడు శ్రీరాముడు అన్నాడంట, భరతుడికి తనపై ఉన్న ప్రేమ ఎంతో చెప్తూ, అవసరమైతే నాకే కాదు నీకు రాజ్యాన్ని ఇమ్మని నేను చెప్తే సరే అని వెంటనే అంగీకరిస్తాడు తెలుసా అన్నాడంట. నేనంటే అంటే ఏంటి, నాకు కాదు భరతుడు నీకు రాజ్యాన్ని ఇమ్మన్నా ఇచ్చేస్తాడు అని చెప్తాడనమాట అని భరతుడి స్వభావాన్ని గుర్తించినవాడనమాట. అలాగే గోదావరి నదికి రామలక్ష్మణులు ఇద్దరు వెళ్తుంటే లక్ష్మణుడు ఎప్పుడు కూడా లక్ష్మణుడేమో భరతుడిని ప్రశంసిస్తూ కైకేయిని దూషించడం మొదలుపెట్టాడు. ఆ మహాతల్లి వల్లే కదా మనం ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది అని. అప్పుడు శ్రీరాముడు అన్నాడంట, తన తల్లి కైకేయిని నిందించకూడదు అని వారించాడంట, ఇంకెప్పుడు అలా మాట్లాడుకు అని. ఇది ఆయనలో ఉండే అసూయ రాహిత్యాన్ని అదే మానవుడికి కూడా ఉండాలి అని శ్రీరాముడు తన నడవడికితో చెప్పాడనమాట. ఇంకా భగవంతుడిలో ఉన్న లక్షణాలే కదా ఇప్పుడు అంటే భగవంతుడు ఈయన ఒకటే కనుక అప్పుడు పరుడుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు అంటే భగవంతుడిలో అసూయ ఎప్పుడు జీవుల మీద ఉండదండి. ఎన్ని దోషాలు చేసినా కూడా ఎక్కడైనా మంచితనం, ఒక మంచి గుణం ఉందేమో అని వెతికి తనకి జన్మలని తర్వాత జన్మలు మంచి జన్మలని ఇద్దామని చూస్తూ ఉంటాడంట. అలాగే ఎప్పుడో ఎన్నో కర్మాలతో మనం స్థావరాలుగా ఉన్నాం, పశువులుగా ఉన్నాం, పక్షులుగా ఉన్నాం. మన్ని మనుషుడిగా తేవడానికి కారణం ఏంటంటే భగవంతుడిలో అసూయ లేకపోవడమే. ఒక చెట్టు తనకి సహజంగా ఒకళ్ళ నీడనివ్వడం స్వభావం కదా, నీడనిస్తుంది. అనేది అదేం కావాలని ఇవ్వదు. ఒకళ్ళు ఎండగా ఉన్నవాడు వచ్చి దాని దగ్గర నుంచున్నాడు అనుకో, ఆ నీడలో అమ్మయ్య అనుకుని వాడు సేద తీరాడు అనుకోండి, అంటే అదొక పుణ్యంగా భావిస్తాడు భగవంతుడు. పుణ్యంగా స్వీకరించి అంతకంటే మంచి జన్మనిస్తాడంట. అలాగే ఒక పర్వతం కానీ ఒక శిల కానీ మహాపురుషులు కూర్చుని తపస్సు చేస్తే అది భాగ్యంగా, నిజంగా అది అడగలేదు. కూర్చుని తపస్సు చేస్తారు కనుక ఆ స్థావర శరీరంలో ఉన్న జీవుడికి కూడా అంతకన్నా ఉత్తమమైన జన్మని ప్రసాదిస్తాడంట. వింటున్నారు కదా? వింటున్నాం మేడం. అందుకనే వాళ్ళకి తెలియకుండా ఒక మంచి జరిగినప్పుడు దాన్ని భగవంతుడు గుణాన్నిగా స్వీకరిస్తాడంట. దేవాలయానికి పోవడం అలవాట్లేదనుకోండి, అనుకోకుండా ఏదో కారణం వల్ల దేవాలయానికి చుట్టూరా రోడ్డు మీద తిరగాల్సి వచ్చిందనుకోండి, ప్రదక్షిణం చేశాడు, అది కూడా ఒక పుణ్యంగా భావిస్తాడు. తన బంధువులని పుత్రులని తన బంధువుల్లో కానీ ఎవరి తన సంతానంలో కానీ దేవుడి నా పేరు పెట్టుకున్నారనుకో, అలా ఆ పేరుతో పిలుస్తూ ఉన్నాడు అనుకోండి, అది కూడా ఒక పుణ్యంగా కౌంట్ చేస్తాడంట భగవంతుడు. అదే ఎవరొకళ్ళకి సహాయం చేసేటప్పుడు అనుకోకుండా ఒకళ్ళకి ఉపకారం జరిగితే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఉత్తమోత్తమైన జన్మని ఇస్తాడట. ఇలాంటి వాడు భగవంతుడు. కానీ ఒక మంచి ఉంటే ఒక మంచి ఉన్నా కూడా దానిని దోషంగా అనుకుంటే అది భగవంతుడు ఎలా అవుతాడు? కాదు కదా. అలాంటి స్వభావం మానవుడు అలవాటు చేసుకోవాలి. అంటే ఎవరిలో అయినా మంచిని చూడడం అనేది అలవాటు చేసుకోవాలి అని తన ఆచరణతో లోకానికి చూపించాడనమాట. మానవుడిగా జన్మించాడు, తన ఆచరణతో లోకాన్ని దిద్దుబాటు చేయడానికి భగవంతుడే నరుడిగా ఈ కాలంలో ఈ లోకంలో ఉన్నాడు అని వాల్మీకి అడిగిన ప్రశ్నకి నారదుడు సమాధానంగా ఈ శ్రీరామాయణాన్ని సంక్షేపంగా చెప్పాడు. ఇదే సంక్షేప రామాయణం. దీని మొదలు వాల్మీకి నారదుడిని ప్రశ్నించడం,
దీనికి ఫస్ట్లో మొదలు వాల్మీకి నారదుడిని ప్రశ్నించడం, 16 గుణాలు కలవాడని ఎవరని ప్రశ్నించాడు, ఆ భగవంతుడికి ఉండే 16 గుణాలు మానవుడికి ఉండాలి, కానీ అజ్ఞానంతో కర్మ వల్ల అవి మరుగున పడి చెడిపోతున్నారు మానవులు అనేవాళ్ళు. వాళ్ళని దిద్దుబాటు చేయడానికి ఆ భగవంతుడే నరుడుగా శ్రీరాముడిగా వచ్చిన కథని వివరించడానికి అటు భగవంతుడి స్వరూపాన్ని, ఇక్కడ నరుడి స్వరూపాన్ని ప్రారంభంలో వాల్మీకి ప్రశ్నిస్తే నారదుడు సమాధానం చెప్పాడనమాట. ఇలా నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి రావడం, శ్రీరామాయణాన్ని ఈ లోకల్లోకి తేవడానికే కదా, అందరికీ తెలియడానికే కదా అని ఇంకా భగవంతుడే నరుడిగా ఈ లోకానికి వచ్చి ధర్మాన్ని ఆచరించిన రాముడే ఇలాంటి గుణాలు కలవాడు అని చెప్పి తెలుసుకున్నవాడు. కాబట్టి వాల్మీకి అడిగిన గుణాలు ఉపనిషత్తుల్లో చెప్పిన భగవంతుడి గుణాలు ఒకటే అయినాయి ఇప్పుడు. ఇది అందుకనే ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాడు, రామతత్వాన్ని నిరూపిస్తూ నారదుడు వాల్మీకి ప్రశ్నలకి సమాధానం చెప్పాడనమాట. నువ్వు ఇక్కడ ఏం చెప్పాడు, నిజంగా వాల్మీకి ప్రశ్న మామూలుగా ఒక నరుడికి గురించి చెప్పాడు, కానీ వాల్మీకి ఏమని అడుగుతున్నాడు, భగవంతుడంటే రాముడంటే అందరిలో అంతర్యామిగా ఉన్నాడు కదా, అలా అంతర్యామిగా ఉన్న భగవంతుడి గుణాలు నరుడి గుణాలు ఒకటేనా అని రెండిటి గురించి అడిగినట్లుగా గుర్తించాడు నారదుడు అనమాట. అలాంటి గుణాలతో ఉన్నవాడు నరుడిగా అవతరించిన ఆ పరాత్పరుడి గురించి చెప్తాను వినమని నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఇన్ని గుణాలతో అంటే 16 గుణాలతో భగవంతుడే మానవులని దిద్దుబాటు చేయడానికి నరుడిగా అవతరించిన ఆ పరాత్పరుడే ఈయన అని చెప్పి విను. ఇప్పుడు ఆ పరాత్పరుడి గురించి అంటే శ్రీరాముడి గురించి నేను చెప్తాను విను అని నారదుడు చెప్పడం మొదలుపెట్టాడనమాట. ఎవరి గురించి చెప్తున్నాడు ఇప్పుడు, శ్రీరాముడి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరు అంటే రేపు చెప్పుకుందామా. ఇప్పుడు అర్థమైంది కదా, ఇది వాల్మీకి ప్రశ్న ఏంటి, 16 గుణాలు ఉన్న భగవంతుడి గురించి కాదు నేను అడిగేది, ఈ 16 గుణాలు ఉన్న ఈ లోకల్లో ఇప్పుడు ఈ కాలంలో మానవుడిగా తిరుగుతున్నవాడు ఎవరు అని కదా. అందుకని భగవంతుడు ఎన్ని చేసినా అంటే శాస్త్రాలను ఇచ్చినా గురువులను ఇచ్చినా కూడా కర్మకి వశపడి చెడిపోతున్న మానవులను దిద్దుబాటు చేయడానికి ఆ భగవంతుడే శ్రీరాముడిగా నరుడిగా వచ్చిన కథని వివరించాడు ఇంతవరకు అన్నమాట. ఇంకా అలాంటి గుణాలతో ఉన్న నరుడిగా అవతరించిన ఆ పరాత్పరుడి గురించి నీకు ఇప్పుడు చెప్తాను వినమని నారదుడు శ్రీరాముడి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అది రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.